తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం 5 ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది. తేదీ అయితే రావడం అయితే జరిగింది. ఈ తేదీ లోపు అయితే 5 నుండి 6, 7, 8, 10 ఎకరాల లోపు కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. వీడియోని చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడనైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. రైతులకు ఇప్పటి వరకు 4 నుండి 3, 4, 5 ఎకరాల వరకే కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 40 లక్షల మందికి కాగా 30 లక్షల మందికి అయితే రైతులకు 1800 కోట్లు అయితే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇప్పటి మొత్తం చూసుకున్నట్టయితే 3000 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే ఇక చూసుకున్నట్టయితే ఇప్పటికే అన్ని గ్రామాలలో వారీగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైతే పడలేదో ఇంకా 2, 3, 4, 5 ఎకరాల వరకు ఇంకా ఎవరికైతే పడలేదు ఈ రోజు లేదా ఈ యొక్క 10 రోజులలో వచ్చేసి అయితే అందరికైతే డబ్బులు అయితే పడతాయని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇక మంచిర్యాలలో జరిగిన పట్టభద్రులు వచ్చేసి ఆత్మీయ సమ్మేళనంలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. మార్చి 31 తేదీలోపు అన్నదాతలకు వచ్చేసి రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క జిల్లాకు సంబంధించి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. అన్ని జిల్లాల్లోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరికైతే పెట్టుబడి సాయం రైతులైతే ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రైతన్నలు అయితే అన్న డబ్బులు అయితే ఇంకా మాకు పడలేదు. ఒక పక్క చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. అన్న చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డాయి, మరి 2000 రూపాయలు అయితే ఖాతాలో పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ డబ్బులు మీకు పడ్డాయి లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు మీకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిందా లేదా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ జిల్లాలో మీ విలేజ్లలో ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయా లేదా అది కూడా తెలియజేసినట్లయితే అందరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అసలు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు. అలాగే ఇప్పుడు పీఎం కిసాన్ చూసుకున్నట్టయితే లిస్ట్లో వచ్చేసి అయితే చాలామందికి అయితే అన్న డబ్బులు అయితే పడ్డాయి, మాకు సంబంధించి అయితే డబ్బులు అనేవి అంటే ఇక్కడ ఏవైతే క్యాష్ ఉన్నాయో అవి అయితే తీసుకురావట్లేదు అనేది చెప్పడం జరిగిందనమాట. మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రెండో విడతలో రైతు భరోసా చూసుకున్నట్టయితే 13 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు 1091 కోట్ల ఎకరాలకు అయితే కోట్ల రూపాయలు అయితే మూడో విడతలో చూసుకున్నట్టయితే 10 లక్షల మంది రైతులకు 21 లక్షల ఎకరాలకు 1269 కోట్ల రూపాయలు జమ అయ్యాయని తెలిపారు. రైతులు వ్యవసాయ పెట్టుబడి సాయంలోకి అయితే అవసరాల కోసం అయితే విడుదల చేసినట్లయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అసలు రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం అయితే రైతులు ఎదురు చూసి ఎప్పటికైతే ఎట్టకేలకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా ఈ రోజు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఈ నెల చివరి లోపు అయితే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీరు ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి ఏ జిల్లాలో మరి ఎంతవరకు నిధులను విడుదల చేసేది కూడా మనం తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకు ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గా వచ్చిందన్నమాట. 5 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది